వాటి మధ్య ఒక పాడుపడిన బిల్డింగ్లో మా విద్యా ప్రస్థానం మొదలైంది. అప్పటి నుంచి మేము అనేక మెట్లు అధిగమించాం, అనేక కష్టాలు పడ్డాం, సుఖాలు కూడా అనుభవించాం. ఎందుకంటే ఈ స్కూల్ నుంచి వెళ్ళిన తర్వాత అర్థమైంది, ఈ స్కూల్లో ఉన్న ఆప్యాయత, అనురాగం ఇంకెక్కడ మేము పొందలేదు. మా టీచర్లు కానీ మా కొలీగ్స్ కానీ మేము చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. ఆ ఫ్రెండ్లీనెస్ అనేది, ఆ ప్రోత్సాహం అనేది మాలో నమ్మకాన్ని కలిగించినాయి. నేను పెద్దగా చదివేవాడిని కాదు ఎక్కువ. బేసికల్గా I used to be interested in lot of things at the same time. So I was not very good in academic things, but I was able to pick up everything because I had the potential. The teachers recognized that potential and directed me that I had the potential. That is the main thing. That recognition and inspiration propelled me to reach my goal. But once I reached these goals, what I thought was that we have to do something back to the school at present and in future. సంవత్సరంలో 8వ తరగతిలో ఇక్కడ మేము జాయిన్ అయ్యాము. మొట్టమొదటి బ్యాచ్ సంబంధించిన వ్యక్తులు సౌమ్యాజులు గారు మరికొందరి ఉపాధ్యాయుల యొక్క సహకారంతో 2005 ఆగస్టు 15న కొంతమంది పూర్వ విద్యార్థులు మేమందరం కలిసి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి ఒక సంఘాన్ని, నిమ్మకూరు ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ సంఘాన్ని ఏర్పాటు చేసి కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుంది. 2007వ సంవత్సరంలో 20 సంవత్సరాలు పూర్తవుతాయి స్కూల్ ప్రారంభించి. ఆ సందర్భంగా ఏదైనా మంచి కార్యక్రమాలు చేసి అందరినీ కలిపితే బాగుంటుందని సౌమ్యాదులు గారు, శ్రీనివాసాచార్య గారు, అనంతాచార్య గారు, అప్పుడు ప్రిన్సిపల్ మర్యాదస్ గారు, వీళ్ళందరూ సంబంధించిన వాళ్ళు, 87-88 సంవత్సరంలో బ్యాచ్ సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరూ అప్పటి నుంచి చేసిన కృషి ఫలితమే ఈ రోజు మనందరం కలుసుకోగలుగుతున్నాం. నిజంగా ఒకసారి మీరందరూ వాళ్ళందరికీ కర్తాళధ్వనులతో మీ ఆనందాన్ని తెలియజేస్తూ కోరుతున్నాం. ఈరోజు 10 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత, మ్యాక్సిమం 17 సంవత్సరాల తర్వాత మనం కలుసుకోగలిగామంటే ఇదంతా ఇక్కడ ఉన్నటువంటి సభ్యుల యొక్క కృషి, అలాగే సౌమ్యాదులు గారి వారి యొక్క ఆశీర్వాదం, గైడెన్స్ అవన్నీ కూడా నాకు అనిపిస్తుండే. అప్పుడు కూడా అన్నాను అదే, ఇలా ఇవాళ ప్రతి సంవత్సరం హైదరాబాద్లో హిందూ కాలేజ్ మచిలీపట్నం వాళ్ళవి ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ సభలు జరుగుతూ ఉంటాయి. మినిమం 20 నుంచి 25,000 మంది పూర్వ విద్యార్థులు, లాయర్లు, హైకోర్టు జడ్జిలు, ఎంతో మంది ఉన్న స్థితిలో ఉన్న వాళ్ళందరూ కలుసుకుంటారు. ఆ రోజు అవన్నీ టీవీలో స్లైడ్స్ చూస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉండేది. ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ ఇలా కలుసుకోవడం, చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళ ఆనందాన్ని పంచుకోవడం ఒకళ్ళొకడు, అలా ఎప్పుడు నెరవేరుతుందా, నిమ్మకూరు పూర్వ విద్యార్థులు ఎప్పుడు కలుస్తామా అని ఆనందంతో ఎదురు చూసాము. ఆ రోజు ఈ రోజు రానే వచ్చింది. మరో సమావేశం వస్తే హాల్ చాలదేమో అనిపిస్తుంది. నిజంగా మన గ్రౌండ్ చాలదేమో అనిపిస్తుంది. పూర్వ విద్యార్థులందరికీ కమ్యూనికేషన్ అందరికి పంపడం జరిగింది. మనం ఏ విధంగా ముందుకెళ్ళాలనేది నేను చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ 2-3 మేము ఎక్కడ ఉన్నాము, ఎవరికి